రాజమండ్రిలో బిర్యానీ ప్రియులకు సుపరిచితమైన పేరు పందలపాక అప్పారావు బిర్యానీ. 2.5 దశాబ్దాల పైగా రాజమండ్రిలో భోజన ప్రియులకు మాత్రం రుచికరమైన బిర్యానీ అందిస్తోంది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంలో పందలపాక అప్పారావు బిర్యానీ ఈ స్థాయికి చేరిందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో ఈ పందలపాక అప్పారావు బిర్యానీ అధినేత వాసు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాసు గారు చెప్పండి, ఏంటి మీ బిర్యానీకి ఇంత స్పెషాలిటీ రావడం కారణం ఏంటి? అంటే ఇది మా నాన్నగారు స్టార్ట్ చేశారండి ఫస్ట్ 15 రూపాయల కాడి నుంచి. అయితే ప్రజలకి కొద్దిగా తక్కువలో పెట్టాలని చెప్పి ఇది నిర్ణయించారు అన్నమాట. అది 15 రూపాయలకి బిర్యానీ అందించాలని ఎందుకు అనిపించిందండి? అంటే రాయమండ్రి వచ్చిన కొత్తలో ఎంత తక్కువగా పెట్టాలని, ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి ఇది పెట్టడం జరిగింది. అంటే ఎంతకాలం ఇది పెట్టి ఎప్పటి నుంచి అని మనకి 28 సంవత్సరాల దాకా అవుద్దండి. ఫస్ట్ బైపాస్ రోడ్లో పెట్టారండి, తర్వాత నాగదేవి ఇక్కడ పెట్టారు, గోకారం బస్ స్టాండ్, తర్వాత ఈ కంబాల చెరువు ఇక్కడ. ఇది ఎలా స్టార్ట్ చేశారు బిర్యానీ ఇది వండాలని ఎందుకు అనుకున్నారు? ఎలా స్టార్టింగ్ పాయింట్ ఏంటి? అంటే మా నాన్నగారు వంటలే చేస్తుంటారండి. పెద్ద వాళ్ళందరికీ మామూలు అనపర్తి అన్నీ అందరికీ వంటలు చేస్తూ ఈ బిర్యానీ పెట్టాలని అనిపించిందండి. అప్పుడు పందలపాకలో ఉండగానే మనం బిర్యానీ అందరికీ పంపించేవాళ్ళం అండి. అప్పుడు తర్వాత రాయమండ్రిలో పెడదామని చెప్పి మనం పెట్టడం జరిగిందండి. తర్వాత బైపాస్ రోడ్డు కాడి నుంచి మనం స్టార్ట్ చేసాం. అది నాన్నగారు పెట్టేటప్పటికి మీ వయసు ఎంత ఉంది? అప్పుడు నాన్నగారికి ఎలా సహాయపడేవారు? మా నాన్నగారు పెట్టేటప్పటికి నా వయసు ఎంత అండి? 18 సంవత్సరాలండి. తర్వాత 22, 23 వచ్చేటప్పటికి రాయమండ్రి రావడం జరిగింది. అప్పుడు ఇది పెడతాం జరిగిందండి. బిర్యానీ ఎలా స్టార్ట్ అయింది? ముందు అసలు రైస్ ఏంటి? చికెన్ తీరు స్టార్ట్ చేశారా, మటన్తో స్టార్ట్ చేశారా? అసలు బిర్యానీ స్టార్టింగ్ ఎలా? మటన్ ఉండదండి, చికెనే ముందు చిన్న రైస్ అండి. చిట్టుముత్యాల రైసు వాడడం జరిగింది. అది 15 రూపాయలు. బాస్మతి 20 రూపాయలు. బాస్మతి తక్కువ జరిగేదండి అప్పుడు వ్యాపారం. ఇప్పుడు బాస్మతి పెరిగింది, ఆర్డినరీ యావరేజ్. అది బిర్యానీలో ఏ రకాలు ఉంటాయి మీ దగ్గర? మన దగ్గర బాస్మతి ఉంటుందండి, మామూలుగా చిట్టుముత్యాల రైస్ చిన్న రైస్ ఉంటుందండి, జాయింట్ ఉంటుంది, అంతే ఇంకేమో ఉండవండి, అంత అయ్యే ఉంటాయి. ఫ్రై పీస్ బిర్యానీ, దమ్ పీస్ బిర్యానీ, అలాగే ఫ్రైడ్ రైస్లు గట్రా ఇవి ఉంటాయండి? ఏమి ఉండవండి మన దగ్గర, ఓన్లీ బిర్యానీ. ఇంకా ఇవే చేయలేకపోతున్నామండి, ఇంకా ఈ అన్ని రకాలు మనం చేయలేము. అది అందుకే ఇలాగ పెట్టడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 25 ఏళ్ళ క్రితం, 20 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా చాలా హోటళ్ళు వచ్చినాయి, చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చినాయి. అవన్నీ మీకు కాంపిటీషన్ కాలేదా? కాలేదండి, మన రేటు తక్కువ కదండి, అందుకు మన దగ్గరికి వస్తుంటారండి. మా నాన్నగారు రేటు పెంచని ఎవరు, 130 రూపాయలు, 100 రూపాయలు అంతే, అంత మించి పెంచని ఎవరండి. ప్రజలకు అందుబాటులో ఉండాలరా, రేటు పెంచకూడదు, అన్ని రేట్లు పెరిగినా సరే అని చెప్తుంటారనమాట. చికెన్ కర్రీ ఫ్రైస్ ఉంటాయి, కర్రీలు, ఇతర ఫ్రై పీస్లు ఉంటాయి. ఇంకా ఫ్రై ఒకటే ఉంటుందండి, ఫ్రై జాయింట్ బిర్యానీ అంతే. ఇంక మనం ఏం రకాలు ఏం చేయమండి, ఇంకా అంతే ఇయ్యే రకాలు. అదే ఇంకా బయట ఆర్డర్లు ఏమైనా వస్తుంటాయి అంటే మన పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకి కానీ వస్తుంటే వాళ్ళతో ఎలా మీరు రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు వస్తుంటారండి, క్యాటరింగ్ చేయాలి అది ఇది అంటుంటారు. నేను చేస్తానండి అని చెప్తాను, వాళ్ళు రకాలు చెప్తారు, నేను చేసి పెడుతుంటానండి. బయట క్యాటరింగ్లు కూడా చేస్తుంటామండి మనం. క్యాటరింగ్ అంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా పందలపాక అప్పారావు తెలుసు, రాజమండ్రి అంటే ఇంక పక్కగా తెలుసు. ఉభయ గోదావరి జిల్లాలో చాలా చోట్లకు ఇక్కడి నుంచి పార్సిల్స్ వెళ్తుంటాయంట, ఏంటి ఎలా వెళ్తుంటాయండి? వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతుంటారండి. అంటే డోర్ డెలివరీ మన దగ్గర ఉండదు, వాళ్ళే వచ్చేస్తారండి, మనకి ఫోన్ చేస్తారు, ఇన్ని కట్టండి అని వచ్చి పట్టుకెళ్ళిపోతారండి, అంతే అండి. ఇతర ప్రాంతాలకు కూడా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి సాయంత్రం ఇక్కడ బస్ స్టాప్ వచ్చి తీసుకుని వెళ్తుంటారంట, అంటే ఎలాగో చూస్తారు? అవునండి, తీసుకెళ్తుంటారండి. అంటే ఇది బాగుంటుంది, మనది ఫ్రెష్గా ఉంటుంది కదండి. మరి వాళ్ళు బస్సులో ఎప్పుడో తింటారు, మరి నిలవ పెడితే వాళ్ళు తినలేరు కదండి, అందుకు. ఉదయం ఈ వంట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎంతమంది మీ దగ్గర పని చేస్తున్నారు? మళ్ళీ వంట పూర్తి అయ్యేసరికి ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు ఆ హోటల్గాడు ఒక 20 మంది ఉంటారండి, ఈ హోటల్గాడు 10 మంది ఉంటారండి. మనం 8:30, 9 స్టార్ట్ అవుద్దండి, మళ్ళీ 11:30కి రెడీ అవుద్ది, మళ్ళీ 3:30కి కట్టేస్తామండి, మళ్ళీ 6 స్టార్ట్ అవుద్దండి, 10:30 క్లోజ్ అండి. అంటే వంట కూడా 2 సార్లే అండి. చికెన్ కూడా 2 సార్లు వస్తుందండి, పొద్దున్నే, సాయంత్రం ఒకసారి తెప్పించమండి. అంటే మరి మిగతా చోట్లలాగా మిగతా వాళ్ళు పెంచినట్టుగా చికెన్ కర్రీస్ కానీ, మటన్ కర్రీ కానీ, పీతల కర్రీ కానీ అంటే అటువైపు ఎందుకు ఆలోచించలేదు మీరు? మేము అది చేయమండి, ఇంకా ఆ రకాలని క్యాటరింగ్ చేస్తామండి కావాలంటే, మేము హోటల్లో చెయ్యం. మనకి అది ఎప్పటి నుంచో లేదండి, ఇది అందించేటప్పటికి అయిపోద్దండి మన పని. అది
మీ దగ్గర అంటే ఎంతమంది పని చేస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా మీ దగ్గర చాలా మంది ఉపాధి పొందుతుంటారు కదా, మీ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? వాళ్ళందరూ మామూలు అక్కడక్కడ ఉన్నారండి. జగ్గంపేట వీళ్ళందరూ పెట్టారండి, మెండపేట అని వీళ్ళందరూ పెట్టారు. మా నాన్నగారు నేర్చుకున్నారు. కొమరపాలెం, ఈ రావులపాలెం అని అండి నేర్చుకుని పెట్టారు వీళ్ళందరూ. మనం ఇంక రాయమండ్రిలోనే పెట్టినాడు, మనం ఇంకెక్కడ పెట్టలేదు. అక్కడ ఉంటుందండి, అది మా నాన్నగారిదే. ఇది బ్రాంచు, నేను ఉంటాను ఇక్కడ. అది అక్కడ మా తమ్ముళ్ళు ఇద్దరు చేస్తారండి, ఇక్కడ నేను చేసి పెడతాను, నేను చేస్తానండి. అయినా కానీ క్రౌడ్ సరిపోవట్లేదు అన్నారు, ఎర్లీగా వెళ్ళకపోతే అక్కడ అయిపోద్ది అంటున్నారు. అంటే మరి అంత క్రౌడ్ ఎలా వస్తున్నారంటే మేము నిలవ తేవండి, ఫ్రిడ్జ్లో పెట్టాలని అలా అనుకోము. ఎప్పుడు ఇది ఇవ్వాలంత అవుద్ది అని అంతే తెప్పించుకుంటామండి. ఆ టైంకి కట్టేస్తాం అంతే. అలాగే మొత్తం చూసుకుంటే ఇంకా మటన్ కర్రీస్ కానీ పెంచే ఆలోచన భవిష్యత్తులో ఉందా ఏమన్నా? ఏం చేయమండి, ఇంకా ఈ చికెన్ అండి, ఇంకేం మటన్ గట్ట ఏం పెట్టమండి. ఆర్డర్ ఏమన్నా చెప్తే చేసి పెడతాం అంతే. అంటే ఇతర కర్రీస్ కూడా ఆర్డర్ మీద చేసి పెడతారా? మటన్ కానీ చేప కానీ? చేస్తానండి. నాన్నగారి తర్వాత మీరు దీన్ని ఇలా కంటిన్యూ చేయడం, ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేయడం, ఆ క్వాలిటీని కంటిన్యూ చేయడం, నాన్నగారు మీకు ఏం చెప్తూ ఉంటారండి? అదే తక్కువలోనే చెయ్యాలంటుంటారండి. అలాగే మెయింటైన్ చేయాలి, క్వాలిటీ కూడాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే వాడాలి అంటుంటారండి ఆయన కూడా. మీకు ఎప్పుడైనా ఇందులో కష్టం అనిపించిందా? చేయలేకపోతున్నారా బాబు, ఈ పనులతో పడలేకపోతున్నాం, లేకపోతే అని ఎప్పుడైనా కష్టం అనిపించిందా? పనులతో పని ఉండదండి, మనకు వచ్చి కదండి. అందుకే వాళ్ళు రాకపోయినా మేము చేసుకుంటాం, ఆ టైప్ మాట. వీళ్ళు రాలేదు ఏట్రా బాబు అనే బాధపడి సీన్ ఏమి లేదండి. మనకి మనం చేసుకోవటమే, ఎంతమంది వస్తారో అంతమందితోనే వాయించుకోవటం అంతే అండి. అది కొత్తగా వస్తున్నాయి కదండి, వాళ్ళందరూ కూడా ఎలా మెయింటైన్ చేస్తే మీ స్థాయికి చేరుకుంటారండి? వాళ్ళు అది దేవుడిదేండి, మన చేతుల్లో ఉంటుందండి. మా నాన్నగారి పేరు నిలబెట్టుకుంటే బాగుంటుంది, లేదంటే ఇంక అంతే అలా ఉండిపోతారు అంతే. మొత్తం చూసుకుంటే నాన్నగారు ఇచ్చిన తర్వాత ఆయన్ని ఆదర్శంగా తీసుకుని కొనసాగుతున్నాం. రాజమండ్రిలో ఇంచుమించుగా సామాన్యుడు బిర్యానీ తినాలంటే అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నాన్నగారు అప్పట్లో 10 రూపాయలు పెట్టారు, 15 రూపాయలు పెట్టారు. ఆ తర్వాత కూడా ఆ స్థాయిలోనే ఎప్పుడు కూడా 100 రూపాయలకే బిర్యానీ అందిస్తున్నాం. 270 రూపాయలు కావచ్చు, 370 ఇలా బయట సెంటర్లో చాలా రేట్లు ఉన్నప్పటికీ మన దగ్గర మాత్రం రేట్లు ఇలాగే ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ పెంచాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఇక్కడితోనే చాలా సమయం గడిచిపోతుంది. ఇక్కడితోనే 3 గంటల కల్లా అప్పటికే చాలా లేట్ అయిపోయి పరిస్థితుంది. ఇంకా మిగతా పెట్టుకుని చేసేంత తీరిక తమకు లేదని చెప్పి వాసు గారు అయితే చాలా స్పష్టంగా చెప్తారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమండ్రి. For more videos like this, subscribe Big TV channel.